పెరియార్ స్పైసెస్ ఆయుర్వేదిక్ గార్డెన్. ఇది ఎంట్రన్స్. చాలా అప్లో ఉంది ఇది, కర్వ్తో చాలా సూపర్గా ఉంది. ఇద్దరు ప్రాబ్లం లేదు కదా, ఆయన తెలుగు వచ్చి వాళ్ళు కూడా బిజీ ఉన్నారు. ఓకే, నా పేరు బిందు, ఇక్కడ గైడ్ వర్క్ చేస్తారండి. మీరు వర్క్ ఏం చేస్తారండి? ఓకే, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓకే మేడమ్స్ హౌస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. హాయ్, ఏంటి ఏ క్లాసు? ఎయిత్. మీరు? థర్డ్. ఓకే ఓకే, నా పేరు బిందు అని చెప్పారు కదా. ఇది కేరళ గవర్నమెంట్ ఇదండి ఇన్స్టిట్యూషనే. దీనిలో మెయిన్లీ ఆయుర్వేద మెడిసిన్స్ అండ్ స్పైసెస్ ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసు కేరళలో అందరూ ఆయుర్వేద మెడిసిన్స్ వాడతారు. మొత్తం ఒక 300 acre ప్లాంటేషన్ ఉంటుంది, అది గవర్నమెంట్ ప్రాపర్టీ. ఒరిజినల్ ప్లాంటేషన్ అక్కడే ఉందన్నట్టు దూరం. మెడిసిన్ ప్లాంట్ స్పైసెస్ ఉంటుంది. ఆదివాసులు చూస్తారు, మీకు తెలుసా ట్రైబల్ పీపుల్ అని తెలుసా, వాళ్ళు చూస్తారండి. వాళ్ళ హెల్ప్తోనే మెడిసిన్ తయారు చేస్తారు. స్పైసెస్ వచ్చేటప్పుడు అంటే కంప్లీట్లీ ఆర్గానిక్ అన్నట్టు. ఇక్కడ జస్ట్ ఏంటంటే ఒక 1 acre మంది ఉంది. సరే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీకు జాజికాయ తెలుసా? జాజికాయ జాపత్రి తెలుసా అండి? ఇక్కడ చూడండి, ముందుకు రండి కొంచెం. అక్కడ ఒక కాయ ఓపెన్ అయితే కనిపించిందండి, అక్కడ ఎర్ర కలర్లో కనిపించింది చూసారా? దాని లోపల ఎర్ర కలర్ ఉందంటే జాపత్రి అంటారు. జాపత్రి అంటే మనం కామన్గా బిర్యానీ చేస్తారు కదా, దాని లోపల ఉంది జాజికాయ. జాజికాయ అంటే ఇప్పుడు మనకు చికెన్, మటన్, గరం మసాలా, బిర్యానీ మసాలా అన్ని ఇంగ్రీడియంట్ పడతారు. అది మెయిన్ ఏంటంటే మనకు పౌడర్లు ఎందుకు పడతారు, డైజెషన్ మంచిది, గ్యాస్ట్రిక్ అసిడిటీ ప్రాబ్లం ఉండదు కూడా. ఇప్పుడు పిల్లలకి ఏదైనా చిన్నప్పుడు కేరళలో 6 నెలల తర్వాత పిల్లలకి ఇట్లా నూరిస్తారు, బోమ్స్ అన్ని కాకుండా నూరిస్తారు. అదేవిధంగా మనకు ఇప్పుడు కడుపు తిన్నారు, అరగలేదు, ఆకలి అయితే లేదు, జస్ట్ ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం అన్నట్టు జాతికే ఇస్తారు. అవుటర్ లేయర్ కట్టేసి ఇక్కడ కేరళలో పచ్చడి కూడా ఇస్తారు. ఓకే, పచ్చడి మెడిసిన్ వాల్యూ ఉంటుంది, అదేవిధంగా ఇంపార్టెంట్ స్పైస్ అన్నమాట. ఓకే.